సమ్మర్ అయితే స్టార్ట్ అయిపోయింది కదా. సమ్మర్ అంటే ఫస్ట్ గుర్తొచ్చేది మ్యాంగోస్ కదా. అందుకే నేను మా మమ్మీ అయితే మార్కెట్కి అయితే వెళ్తున్నాం మ్యాంగోస్ కోసం. అండ్ అలాగే మా అత్తకైతే కోయిటికి పంపించడానికి అంటి మామిడికాయలు అయితే పచ్చడి పెట్టుకుంటే చాలా బాగుంటాయి కదా. ఇంకా అలాగే మమ్మీ అయితే టమోటాస్ కూడా తీసుకుంటుంది, ఎందుకంటే టమోటా పచ్చడి అయితే పెట్టడానికి. నాకైతే మమ్మీతో కలిసి మార్కెట్కి వెళ్ళడం అంటే చాలా ఇష్టం, కానీ నాకైతే కూరగాయలు ఎలా తీసుకోవాలో తెలియదు. మమ్మీ అయితే మంచిగా బేరమాడి అయితే తీసుకుంటుంది. అందుకే నేనైతే మమ్మీతో కలిసి అయితే వెళ్తా కూరగాయలు ఎలా తీసుకోవాలో నేర్చుకోవడానికి. ఇంకా మనం మెయిన్గా వచ్చింది మామిడికాయలు తీసుకోవడానికే కదా. ఇంకా మేమైతే మామిడికాయలు అయితే తీసుకుంటున్నాము. కేజీ అయితే 7 రూపీస్ అయితే చెప్పారు. అప్పుడే చిన్న మామిడికాయలు కూడా వచ్చాయి. చిన్న మామిడికాయలు టేస్ట్ అయితే చాలా బాగుంటాయి కదా. ఇంకా మేమైతే ఎవ్వ దగ్గర అయితే ఖుషికి బొట్టు పెట్టడానికి అచ్చులు అయితే తీసుకుంటున్నాము. ఇవేంటో మీకు తెలుసా? వీటితో పెడితే బొట్టు అయితే బాగా కరెక్ట్ షేప్లో అయితే వస్తుంది. అండ్ అలాగే బేకరీకి కూడా వెళ్ళాము మా శివబాబాకి అయితే మిక్చర్ అయితే తీసుకోవడానికి. ఇంకా మా చెల్లి మేము బయటకు వెళ్ళి ఏం తీసుకురాకపోతే గోల చేసేదానికి మేమైతే సమోసాలు అయితే తీసుకొని వచ్చాము. ఇంకెలాగో ఉగాది వస్తుంది కాబట్టి పూలు కూడా తీసుకున్నాము కోయిట్కి అయితే పంపించడానికి. ఇంక ఇవే మేము తీసుకునింది.